Hello everyone, welcome back to Career Minds and Paths. IIIT Hyderabad, one of the prestigious institutions in India. ఎంతో మందికి డ్రీమ్ ఇన్స్టిట్యూట్. కానీ డిఫరెంట్ కారణాల వలన చాలామంది స్టూడెంట్స్ ఈ ఇన్స్టిట్యూట్లో చదవలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జేఈ క్వాలిఫై కాకపోవడం అవ్వచ్చు, జేఈ అటెంప్ట్ చేయకపోవడం వలన అవ్వచ్చు, లేదా మ్యాథ్స్ 12th వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్గా లేకపోవడం అయినా అవ్వచ్చు. కారణాలు ఏమైనప్పటికీ కూడా చాలామంది ఈ ఇన్స్టిట్యూట్లో చదవాలనే డ్రీమ్ అన్ఫుల్ఫిల్డ్గానే ఉండిపోతుంది. బట్ డోంట్ వరీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ ఉంది. అదే బోర్డ్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్. ఈ బోర్డ్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ ద్వారా ఎవరైనా డైరెక్ట్గా 12th స్టాండర్డ్తోనే ఈ IIIT హైదరాబాద్లో జాయిన్ అవ్వచ్చు. ఆ వివరాల్లోకి వెళ్ళే ముందు ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ గెట్ ఇన్ టు కోర్స్ డీటెయిల్స్. ఇది 5 years డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్, బీటెక్ ప్లస్ ఎంఎస్ బై రీసెర్చ్. 2 different కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సిఎన్డి, కంప్యూటర్ సైన్స్ ప్లస్ కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్సెస్. సిహెచ్డి, కంప్యూటర్ సైన్స్ ప్లస్ కంప్యూటేషనల్ హ్యూమన్ సైన్సెస్. ఈ రెండిటికి కూడా 12th 2024లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్, ఏ విధమైన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లేవు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఈ అడ్మిషన్స్ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ: 12th క్లాస్ ఎంపీసీ గ్రూప్లో ఎవరైతే 90% అండ్ అబోవ్ అగ్రిగేటెడ్తో పాస్ అవుతారో సిఎన్డి ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. ఎవరైతే 12thలో మ్యాథ్స్ ప్లస్ హ్యుమానిటీస్ చదివి ఉంటారో, అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఎక్సెట్రా విత్ 85% అండ్ అబోవ్ అగ్రిగేటెడ్తో కనుక పాస్ అయ్యి ఉంటే వీళ్ళు ప్రోగ్రామ్ సిహెచ్డికి ఎలిజిబుల్. నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఈ 2 ప్రోగ్రామ్స్ అడ్మిషన్ ప్యూర్లీ ఇంటర్వ్యూ బేస్డ్. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 6th June ఈజ్ ద లాస్ట్ డేట్. ఇంటర్వ్యూ డేట్స్ ఆర్ 19th June అండ్ 20th June. ఇంటర్వ్యూ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది. దీని రిలేటెడ్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హౌఎవర్, స్టూడెంట్స్ ఫ్రీక్వెంట్గా అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవడం అనేది మంచిది. అప్లికేషన్ ఫీ 2000 రూపీస్. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే IIIT హైదరాబాద్ అడ్మిషన్స్ అన్నీ ప్యూర్లీ మెరిట్ బేస్డే జరుగుతాయి, కానీ ఏ విధమైన రిజర్వేషన్స్ ఉండవు. ట్యూషన్ ఫీజ్ 4 lakhs ఫర్ 2024-2025 అకాడమిక్ ఇయర్. అండ్ హాస్టల్ అండ్ మెస్ ఎక్సెట్రా ఛార్జెస్ యాజ్ యూజువల్గానే ఎక్స్ట్రా ఉంటాయి. ఒకసారి సీట్ అలాట్మెంట్ జరిగిపోయిన తర్వాత 10,000 రూపీస్ సీట్ యాక్సెప్టెన్సీ ఫీ నాన్ రిఫండబుల్ ఛార్జెస్ ప్లస్ ఫస్ట్ సెమిస్టర్ ఫీ 2 lakhs రూపీస్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. దీంతో అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్టూడెంట్స్ యొక్క ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ IIIT హైదరాబాద్ వాళ్ళు ఎస్బీఐ స్కాలర్ లోన్ ఫెసిలిటీ ద్వారా ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికైనా అవసరం అయితే ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీని రిలేటెడ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. సో మై డియర్ స్టూడెంట్స్, ఎవరికైతే రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుంటారో అలాంటి వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎంతోమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టు వరల్డ్ వైడ్ బిలియన్స్ ఆఫ్ డేటా ఉంది, దాని మీద విపరీతమైన రీసెర్చ్ జరుగుతుంది. అంటే గోయింగ్ ఫార్వర్డ్ రీసెర్చ్ ఫీల్డ్లో విపరీతమైన జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఇలాంటి రీసెర్చ్ రిలేటెడ్ కోర్సులు ఎంచుకోవడం వలన మీ జాబ్ ఆపర్చునిటీస్ని మీరు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. హ్యావింగ్ సెడ్ దిస్, ఈ వీడియో ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ కాబట్టి ఇన్ కేస్ ఈ వీడియో చూసే మీలో ఎవరైనా ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ కాకపోయినప్పటికీ ఎంతోమంది ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అండ్ కమెంట్. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ వివి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.